ఏప్రిల్ 22 పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్కు ఎక్కడికెక్కడ చెక్ పెడుతుంది భారత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కంటే ఈసారి ఇండియన్ నేవీపై ప్రపంచం ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీనికి కారణం పాక్ లక్ష్యంగా అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ను మోహరించటమే. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటేనే పాకిస్తాన్ గుండెల్లో ఫిరంగులు మోగుతున్నాయి. 1971 యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ వార్షిప్ ని పాక్ను చిత్తు చేసింది. అదే పేరుతో న్యూ ఐఎన్ఎస్ విక్రాంత్ ని బిల్డ్ చేసింది ఇండియన్ నేవీ. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 సీన్ రీక్రియేట్ చేస్తుందని ఇండియన్స్ నమ్ముతున్నారు. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీ హౌ అంటూ ఇండియన్ నేవీ ట్వీట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాకు చెక్ పెట్టినట్లేనా? ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం అనివార్యమైతే ఇండియన్ నేవీ సిద్ధంగా ఉన్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ని చేసింది. ఎప్పుడైతే పహల్గాం దాడి వెనుకాల పాక్ హస్తం ఉంది, పాక్ ఉగ్రవాద చర్య దాగి ఉందని చెప్పి మొదటి నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ భావిస్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఒక్కొక్క అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకువస్తున్నారు. దాంట్లో భాగంగానే లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద చర్య, దాని వెనుకాల పాక్ ఉందనేది స్పష్టంగా తెలిసిపోయింది. దీనిపైనే భద్రతా బలాలన్నీ కూడా సీరియస్గా దృష్టి పెట్టాయి. వాస్తవానికి భారతదేశంలో త్రివిధ దళాలు అంటేనే చాలా పవర్ఫుల్. అందులోనూ ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే పాకిస్తాన్కి వణుకు పుడుతుంది, గుండెల్లో వణుకు పుడుతుంది అని చెప్తారు. ఎందుకంటే 1971 జ్ఞాపకాలని పాక్ గుర్తు చేసుకుంటుందని చెప్పి చర్చ జరుగుతోంది. పొలిటికల్గా కూడా అదే చర్చ జరుగుతుంది, బలగాల మధ్య కూడా అదే చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఆనాడు 1971లో ఐఎన్ఎస్ విక్రాంతే పూర్తి స్థాయిలో మట్టుబెట్టింది పాకిస్తాన్ని. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ 2022లో ఇండియా మేడ్గా ఐఎన్ఎస్ విక్రాంత్ని మోదీ దేశానికి అంకితం చేసినటువంటి పరిస్థితి. 1971లో ఎక్కడైతే విక్రాంత్ కొట్లాడిందో దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో కోట్ల రూపాయల ఖర్చుతో ఐఎన్ఎస్ విక్రాంత్ని తయారు చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి ఇప్పటికే ఇండియన్ నేవీ ట్వీట్ కూడా చేసింది. దాని స్పెసిఫికేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఏం చేయబోతోంది, ఒకవేళ సముద్రం నుంచి అరేబియా సముద్రం మాటు వేసి కూర్చున్నాం, సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ట్వీట్ని కూడా చేసింది. ఇప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఆ వీడియో కూడా వైరల్గా మారుతోంది. వాటికి సంబంధించి ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీ హౌ అంటూ ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. సో దానికి సంబంధించి ఒకసారి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ బోర్డు పైన మొత్తం 30 యుద్ధ విమానాలు నిలిపే ప్లేస్ ఉంటుంది. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, 30 యుద్ధ విమానాలు అంటే నాట్ ఏ జోక్, చాలా స్పేషియస్గా ఉంటుందనే విషయాన్ని ఆ స్పెసిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నౌక పొడవు మొత్తం 262 మీటర్లు, సామర్థ్యం 45,000 టన్నులు, గరిష్ట వేగం 28 నాట్స్. దీన్ని నిర్మించడానికి దాదాపు 20,000 కోట్ల ఖర్చు పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. మింగ్ 29 ఫైటర్స్, మింగ్కి సంబంధించినటువంటి ఫైటర్సే చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఉంటాయి. ప్రపంచ దేశాల దగ్గర ఉన్నట్టే మనం ఇండియా కూడా ఆ దేశాల చెంతకు చేరింది. మింగ్ హెలికాప్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ యుద్ధ వాహక నౌకను తయారు చేసుకునే లీస్ట్లో వెళ్ళింది. సో దాంతోపాటు ఇందాక చెప్పిన దాని ప్రకారం 29K ఫైటర్ జెట్లు, కమావ్ 32 MH-60 ఆర్ హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, లైట్ కాంబోట్ ఎయిర్ క్రాఫ్ట్లుతో పాటు 30 రకాల విమానాలను ఎట్ ఏ టైం మోసుకెళ్లే సామర్థ్యం ఐఎన్ఎస్ విక్రాంత్కి ఉంది. ఫుల్లీ ఆటోమేటిక్ సంబంధించినటువంటి హై టెక్నాలజీతో దీన్ని నిర్మించామని చెప్పి ఇప్పటికే ఇండియన్ నేవీ చెప్తుంది, ఇండియన్ ఆర్మీ చెప్తుంది, ప్రభుత్వం కూడా అదే మాట చెప్తుంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలకు అనువుగా దీన్ని అంతా మొత్తం 18 డెక్స్గా 2400 రూమ్స్గా దీన్ని విభజించి తయారు చేశారు. దాదాపు ఒకసారి 1600 మంది సైనికులు ఉండేలాగా ఏర్పాట్లను చేశారు. సో ఇంత స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ని చూసి పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుడుతుంది. అప్పట్లో గెలుపుకు ఇండియన్ నేవీ తరఫు నుంచి ఐఎన్ఎస్ విక్రాంతే పూర్తి బాధ్యత, పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. అప్పుడు కేవలం ఒకటే యుద్ధనౌక ఉండే, ఇప్పుడు 2 సమకూర్చుకుంది. కాబట్టి అరేబియా సముద్రం నుంచి ఒకవేళ నిజంగానే చర్చ జరుగుతున్న దాని ప్రకారం పాక్ ఇప్పటికే బార్డర్లో, ఎల్ఓపిలో అక్కడ ఇక్కడ కవ్వింపు చర్యలకు
దువ్వుతోంది. సో దాంట్లో భాగంగానే ఒకవేళ నిజంగా పాక్ నుంచి భారత్కి యుద్ధం అనివార్యమైతే కనుక ఇండియన్ నేవీ తరఫు నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ 1971లో ఏవైతే అనుభవాలను పాక్కి చూపించిందో అవి మళ్ళీ మేము రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సో పూర్తి స్థాయిలో ఒకవేళ నిజంగానే యుద్ధం కనుక వస్తే కనుక సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ చెప్తోంది. దీంట్లో భాగంగానే ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా పూర్తి స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ హై సెక్యూరిటీ క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాలపైన పలుమార్లు పూర్తి స్థాయి సమావేశం అవుతున్నారు. ఎక్కడెక్కడ పూర్తి స్థాయి నాకాబందీ చేయాలి, ఎక్కడెక్కడ సెక్యూరిటీని టైటప్ చేయాలి అనేటువంటి విషయాలపైన, పర్యాటక ప్రాంతాలపైన ఏ రకమైనటువంటి ఫోకస్ ఉండాలి, దేశ సరిహద్దులకు సంబంధించినటువంటి అంశంపైన ఎట్లా ఉండాలి, ఈవెన్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకనే కాదు, ఒకవేళ ఫిజికల్గా భూభాగం వైపు వచ్చి లేదంటే గగనతలం వైపు నుంచి ఒకవేళ వచ్చి అటాక్ చేసే పరిస్థితి ఉంటే వాటికి సంబంధించి ఎట్లా ధీటుగా ఎదుర్కోవాలనేటువంటి విషయాలపైన మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అంతా కూడా సంసిద్ధంగా ఉందని చెప్పాలి. సో మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా చాలా అంశాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది అనేటువంటి అంశాలపై చాలా అంశాలు కూడా వెలుగులోకి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా త్రివిధ దళాలకు సంబంధించి ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇండియాలో ఉన్నటువంటి త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీ, నేవీకి సంబంధించి ప్రతిసారి మాట్లాడతారు, మిలిటరీ గురించి మాట్లాడతారు. కాబట్టి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ట్వీట్ ప్రస్తుతానికైతే సంథింగ్ ఇంట్రెస్ట్గా మారింది. ఎప్పుడైతే పహల్గామ్కి సంబంధించిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నుంచి కొన్ని సంకేతాలు రావడము, యుద్ధం అనివార్యం అయ్యే అవకాశం ఉంది, ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్షిపణులను మనం ప్రయోగించబోతున్నాం, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలంతా కూడా వెకేట్ చేయాలనేటువంటి ఒక నోటీస్ సైరన్ని కూడా ఇచ్చింది. అప్పుడే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక ట్వీట్ని చేశారు. వాటి ఇండియన్ నేవీలో ఏమేమి ఉంటాయి, ఏ ఫైటర్ జెట్లు ఉంటాయి, హెలికాప్టర్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, తిప్పికొట్టడానికి ఏ రకమైనటువంటి టెక్నాలజీ ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో ఒక వీడియో రూపంలో పెట్టి ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీ హౌ అనేటువంటి ఒక ట్వీట్ని చేసింది. సోషల్ మీడియాలో అది ఇంకా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మరి ముందు ఏం ఉండబోతోంది, ఇండియన్ నేవీకి సంబంధించి ఒక ఐఎన్ఎస్ విక్రాంతే సరిపోతుంది, ఖచ్చితంగా 1971లో ఎదురైనట్టే పాక్కి గడ్డుకాలం ఎదురవుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నెటిజన్స్ అంతా కూడా ఏంటి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి రేపు ఏ రకమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇండియన్ నేవీకి సంబంధించి ఎట్లా యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది, ఆర్మీకి సంబంధించి, మిలిటరీకి సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి, యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించిన స్పెషల్ టీమ్స్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది. ఇప్పటికే పహల్గామ్ బైసరన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు, కూంబింగ్ చేస్తున్నారు, వేల సంఖ్యలో, 100 సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. హసీం సంబంధించినటువంటి పాత్ర ఇప్పటికే బయటపడింది. ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసినటువంటి కోర్టులో దాఖలు చేసినటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. లష్కర్-ఇ తైబాకి డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి సైఫుల్లా ఖలీద్కి సంబంధించినటువంటి హ్యాండ్లర్గానే హసీం వచ్చారు. అంతకంటే ముందు ఉగ్రవాద వైపు రాకముందు అతడు పాక్ బలగాల్లో సైనికుడిగా, మాజీ జవాన్గా పనిచేశారు. ఆ తర్వాత కరుడుగట్టిన ఉగ్రవాదిగా వచ్చిన తర్వాత పహల్గామ్లో దాడులకు తెగబడ్డారు. మొత్తం 4 ఈ చర్యలకు తెగబడ్డారు. ఈ ఘటన కంటే ముందే మరికొన్ని ఘటనల్లో మోస్ట్ వాంటెడ్స్గా ఉగ్రవాదులు వీళ్ళ పేర్లు ఉన్నాయనేటువంటి అంశాలపైన ఒకవైపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే చర్చ జరుగుతున్న దాని ప్రకారం, కథనాలు నేషనల్ వైడ్గా వస్తున్నటువంటి కథనాల ప్రకారం యుద్ధం అనివార్యమైతే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో, ఇండియన్ పోలీస్ అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలను అయితే ఇవ్వాలి, గట్టి జవాబు చెప్పాలి, గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, సర్జికల్ స్ట్రైకులు చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఎట్లా ఉండబోతుంది ముందు చూడాలి. ఓటు చూడు.